ఎంపిక చేసింది. ఇళ్లకు, వ్యవసాయ మోటార్లకు కూడా పూర్తిగా సౌర విద్యుత్ మీద ఆధారపడగలిగేలా ఆ గ్రామాన్ని తీర్చిదిద్దటం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సీఎండీ ముషర్రఫ్ ఫరూక్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆ ఊరికి వెళ్లి రైతులను ఉద్దేశించి మాట్లాడి వారిలో అవగాహన పెంచడానికి శ్రీకారం చుట్టారు. సాంప్రదాయేతర ఇంధన వనరుల మీద తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. తరగిపోని వనరులను వాడుకుంటూ విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో గ్రామాల్లో సౌర విద్యుత్ ను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊరు కొండారెడ్డిపల్లిలో ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్టు అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో నిర్వహించిన రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ ఫరూక్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, వివిధ శాఖల అధికారులు కొండారెడ్డిపల్లి చేరుకున్నారు. అక్కడ మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న తరువాత విద్యుత్ వినియోగం గురించి, సౌర విద్యుత్ గురించి రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. పైన నీకు సోలార్ ప్యానెల్ పెడతాము మీ ఇంటి పైన. కరెంట్ వస్తుంది, ఏ బిల్లు రాకుండా వస్తుంది, నీకు ఆదాయం వస్తుంది. మళ్ళీ చెప్తాను నీకు ఇట్లా కరెంట్ దాని లాభం ఇది నష్టం చెప్తాను నీకు వచ్చి సార్ చెప్పలేడు. ప్రతి నెల ఆదాయం కూడా వస్తుంది దాని నుంచి. పైలట్ ప్రాజెక్టు ద్వారా సోలార్ విద్యుత్ పంప్ సెట్ల ఏర్పాటు మీద రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ ముషర్రఫ్ ఫరూక్, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. వారం రోజుల్లో సర్వే జరిపి ఈ పైలట్ ప్రాజెక్ట్ అమలు జరపడం మీద ఒక నిర్ణయానికి వస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన లోడ్ అంటే ఈ విధంగా ఈ లోడ్ ఎంత కావాలి అంటే ఎన్ని ప్యానెల్స్ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటది అనేది ఒక పూర్తిగా ఒక డీటెయిల్ సర్వే ఈ రోజు మనం మొదలు పెట్టేసి ఈ గ్రామాన్ని సోలార్ విద్యుత్ గ్రామంగా తీర్చిదిద్దుతామని, వారం రోజుల్లో గ్రామంలో వ్యవసాయ బావుల దగ్గర సోలార్ ప్లేట్స్ ఏ విధంగా అమర్చి సోలార్ విద్యుత్ అందించాలో సర్వే చేస్తామని, సర్వే అధికారులకు కొండారెడ్డిపల్లి ప్రజలు సహకరించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ